నేపాల్ రాజధాని కాఠ్మండులోని గ్రీన్ వ్యాలీ ఎవరెస్టు శిఖరానికి అతి సమీపంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నట్టుండి ఏకంగా 10కి పైగా అత్యంత ప్రమాదకరమైన భారీ కింగ్ కోబ్రాలు కనిపించాయి. సాధారణంగా అక్కడ జంతువులు నివసించడం చాలా కష్టం. ఇక సరీసృపాలు గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ -డిగ్రీలు వాతావరణం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ప్రాణైనా సులభంగా మరణించే అవకాశాలుంటాయి. అత్యంత విషపూరితమైన నాగుపాములు కేవలం వేడి చదువు అయిన ప్రదేశాల్లో మాత్రమే జీవించేందుకు ఆసక్తి చూపుతాయి. అంతేకాకుండా ఇలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఇవి బతికి బట్ట కట్టగలుగుతాయి. కానీ ఏకంగా ఎవరెస్ట్ సమీపంలో ఈ పాములు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేశాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. ఇది సరళరేఖలో 160 కిలోమీటర్లు దూరంలో ఉంది. అయితే ఈ చోట జంతువులు చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఇక్కడ విషపూరితమైన పాములు కనిపించడంతో పర్యావరణ నిపుణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఏదీ తెలియని వ్యక్తులు ప్రపంచానికి సంకేతాలని అంటున్నారు. ఆ పాములు కొండ ప్రాంతం నుంచి 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు కిందికి దిగాయి. దీనిని గమనించిన అటవీ శాఖ సిబ్బంది ఆ పాములను రెస్క్యూ చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కొన్ని పాములను పట్టుకుని సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలేసినట్లు సమాచారం. మరికొన్ని పాములైతే ఇప్పటికీ దొరకలేదని తెలుస్తోంది. చాలామంది ఇది తెలుసుకుని ఇది ఒక గ్లోబల్ వార్మింగ్కి సంకేతాలని చెబుతున్నారు. ఇక్కడ ఎప్పుడూ 0.05 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మొత్తం పర్వత శిఖరాలే ఉంటాయి. అలాంటిది మైదానాల్లో తిరగాల్సిన పాములు పర్వత శిఖరాలలో కనిపించడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు.